దేవుడే కాపాడుతాడు. అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు ఉండేది. ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా, కలిసి కట్టుగా ఉండేవారు. ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది. రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు. గుడిలో పూజారిని ఆదరించి వారు. అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉధృతంగా వర్షాలు ఓం పడి, నది పొంగి, పరమాత్మవే వరదలు నమః. వచ్చాయి. ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలయ్యింది. ఊళ్ళో ఉన్న వారంతా వరద నుంచి తప్పించుకోవటానికి తమ ఇళ్లను వదిలేసి పై ప్రాంతాలకు బయలుదేరారు. అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు. వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేశాయి. ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మేము అందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము. మీరు కూడా మాతో వచ్చేయండి. ఆ పూజారి ప్రశాంతంగా, నా గురించి దిగులు పడకండి. నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు. మీరు వెళ్ళండి అన్నారు. ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి నీళ్లు నడుము దాకా వచ్చేశాయి. పూజరిగారు గుడి గట్టున నుంచొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంతమంది ఆగి, పూజారిగారిని కూడా బండి ఎక్కమన్నారు. కానీ పూజారిగారు మట్టుకు, నన్ను దేవుడే కాపాడతాడు అని గుడిలోనే ఉండిపోయారు. ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడ దాకా వచ్చేశాయి. పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలుకున్నారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి. మీరు మాతో రండి అన్నారు. కాని వారితో కూడా పూజరిగారు, మీరు వెళ్ళండి. నన్ను దేవుడే కాపాడతాడు అన్నారు. చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్లు వచ్చేసరికి ఇంక కంగారు పడ్డాడు. అతి త్వరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి. పూజరిగా, చలితో వణుకుతూ ఆ పూజారి గారు ముక్కు దాకా నీళ్లు వచ్చేసరికి చివరికి భయంతో గుడి గోపురాన్ని పట్టుకుని నిలబడ్డారు. కానీ వరద ఉధృతి మరింత పెరిగి చూస్తుండగానే గుడి మొత్తం నీళ్లలో మునిగిపోయింది. దురదృష్టవశాత్తు ఆ పూజారి వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మరణానంతరం పూజారి స్వర్గానికి వెళ్లి దేవుడిని అడిగారు. స్వామి, నేను నిన్ను నమ్మాను. నిత్యం పూజలు చేశాను. అయినా నన్ను ఎందుకు కాపాడలేదు? అప్పుడు దేవుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. నేను నిన్ను కాపాడేందుకే 3 సార్లు సహాయం పంపాను. మొదట గ్రామ ప్రజల రూపంలో, రెండోసారి గుర్రపు బండి రూపంలో, మూడోసారి పడవ రూపంలో. కానీ నువ్వు నా సహాయాన్ని గుర్తించకుండా అహంకారంతో తిరస్కరించావు. నేను మనుషుల రూపంలోనే ఎక్కువసార్లు సహాయం చేస్తాను. పూజారి తల వంచుకుని తన తప్పు అర్థం చేసుకున్నారు. ఈ కథలోని నీతి, మోరల్ చాలా లోతైనది. దేవుడు మనుషుల రూపంలోనే వస్తాడు. మనం దేవుడు అంటే ఆకాశం నుండి దిగి వస్తాడని లేదా విగ్రహం నుండి బయటకు వస్తాడని అనుకుంటాం. కానీ దేవుడు మనకు అవసరమైనప్పుడు సహాయం చేసే వ్యక్తుల రూపంలో, సరైన ఆలోచనల రూపంలో వస్తాడు. మనకు వచ్చే సహాయాన్ని గుర్తించకపోవడం మన ఓం అమాయకత్వమే అవుతుంది. పరమాత్మవే ప్రయత్నం నమః. లేని భక్తి వ్యర్థం, పురుష ప్రయత్నం. నా దేవుడిని నమ్మడం అంటే బాధ్యతల నుంచి తప్పించుకోవడం కాదు. మనం చేయగలిగిన ప్రయత్నం మనం చేయాలి. చేతులు కట్టుకుని కూర్చుంటే దేవుడే వచ్చి అన్నీ చేస్తాడు అనుకోవడం తప్పు. మనం ఒక అడుగు వేస్తేనే దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. అవకాశాలను గుర్తించాలి. జీవితంలో ఆపదలు వచ్చినప్పుడు మనల్ని కాపాడటానికి కొన్ని అవకాశాలు వస్తుంటాయి. ఆ పూజారికి 3 సార్లు అవకాశాలు వచ్చాయి. కాని అతను తనకున్న మూఢనమ్మకం లేదా అహంకారం వల్ల ఆ అవకాశాలను చేజార్చుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, అవకాశాన్ని గుర్తించని భక్తి, ప్రయత్నం చేయని నమ్మకం ఎప్పటికీ మనిషిని కాపాడలేవు.